అందరు కనిపిస్తారు ముగపడితే వచ్చండి సార్. సార్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెనక్కి జరగాలి సార్. మీరు సార్ కొంచెం వెనక్కి జరగాలి. మీరు తొందరండి. ఓకే రండి మేడం. Girls, do you play girls? Basketball team. అలాగే నాన్నబల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే గారు దత్తగిరి గారు, అలాగే కుడా చైర్మన్ ప్రొఫెసర్. సార్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సెడ్ బిఫోర్, కరెక్ట్గా ఒక 10 to 12 days బ్యాక్ అండి ఐ గాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ లోపలికి ఈవెన్ వెహికల్ కూడా రాదు, మొత్తం గుంతలు ఉంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మొత్తం ఒక 15 to 20 feet మొత్తం గొయ్యి ఉండేది. సో మెగా కన్స్ట్రక్షన్స్ మనం అనుకోము, ఇట్స్ లిటరల్లీ ఇంపాసిబుల్ అనుకున్నాం, బట్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సార్. అండ్ చేస్తారు సార్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆనరబుల్ మినిస్టర్ గారు అన్నట్టుగా ఇట్స్ ఎ గ్రేట్ డే, నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా కార్పొరేషన్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే 6 ఎకరాల స్థలము భూమి ఇవ్వటం, ఎంత విలువైన భూమిని క్రికెట్ లవర్స్కి ఉపయోగపడే విధంగా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన గ్రీన్కో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తుంటాను. ఓకే రెడీ మేడం. మేడం సారీ. సార్ రెడీ. మొన్న రీసెంట్గా ఇంపోర్ట్మూర్లో అంటే మనకి ఏసీఏ స్టేడియంస్ వస్తాయి. సో ఇక్కడ పాండ్యం కాన్స్టిట్యున్సీలో ప్రతి క్రీడాకారులకి ఒక విధంగా ఒక మంచి బెనిఫిట్. సో దీన్ని ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ సో వెన్ రిక్వెస్టెడ్ గ్రీన్కో వాళ్ళు, సార్ మేము రెడీగా ఉన్నంత డెవలప్ చేస్తాం. స్టేడియం డెవలప్ చేయడమే కాదు, ఒక కేటగిరీ తీసుకుంటే ఆ కేటగిరీలో బెస్ట్. సో అలా పిల్లల్ని వాళ్ళకి క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేసి మంచి కోచ్లు పెట్టి ఇక్కడ నుంచి క్రీడ చేయాలి. లాస్ట్ టైం ఆనరబుల్ సీఎం సిఎస్ఆర్ కింద కింద వాళ్ళు అనౌన్స్ చేశారు, ఓవరాల్ గా 10 crores అనౌన్స్ చేశారు. అందరూ వస్తుంటారు పక్కనే మనకి. సో ఇట్ ఈస్ అ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా
మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ఫస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తుంటాం స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రీన్కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు సిఎస్ఆర్ కింద ఆర్ P4 కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ అనిల్ గ్రీన్కో వచ్చి నాకు బాగా మిత్రుడు అండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్, పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది. కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాండ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటుంది. కాబట్టి ఇది రియల్లీ హ్యాపీ మూమెంట్ అండి. ఇది కాకుండా ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి. అది 100% పాసిబుల్ ఉంది. ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటాను, మా ఓరోకల్లోకి తేవాలంటే ఒక కాలు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము వాళ్ళకి. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే అంత ఆషామాషి కాదు కదా. ఇదేం పోర్ట్ లేదు, ఏం లేదు. ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు. ఇట్ ఈస్ అంటే మనకు అన్ని అనుకూలము. చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము, ఆయనను చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము, దాంట్లో మనము ఓరోకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ ల్యాండ్ లాక్, లోపల మనకేం పక్కన సీ కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు. బట్ మనం బెనిఫిట్స్ ఇచ్చే విధానం కానివ్వండి, వాళ్ళు ప్రజెంట్ చేసే విధానంలో కానీ అన్నీ చేసిన దానికే పాసిబుల్ అవుతుంది. సో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు చెప్పాము, 5 ఏళ్లలో కమిట్మెంట్ ఇచ్చాము. మన కూటమి ప్రభుత్వం 100% నెరవేరుతుంది. సో ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మనము ప్లాన్ చేయాలని చెప్పి MSME పార్కులు చెప్పాము. ప్రతి నియోజకవర్గంలో ఉండాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. మన మిత్రుడు శ్యామ్ బాబు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో టమాటోది ప్రాసెసింగ్ యూనిట్ నా కిందనే ఉంది. అది కూడా నెక్స్ట్ 6 monthsలో గ్యారంటీ కంప్లీట్ అవుతుందని ఆశపడుతున్నా. ఇట్లాంటి వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ దేర్ టు హెల్ప్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఆర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. మన ప్రభుత్వంలోనే ఇదంతా పాసిబుల్. ప్రీవియస్ ప్రభుత్వంలో మీరు చూసారు ఏ రకంగా అరాచకం ఉండింది, ఏ రకంగా వాళ్ళ ఆలోచనలు అనేది మీరు అందరూ చూశారు. కాబట్టి మీరు అందరూ కూడా మా ప్రభుత్వం పైన, మా పైన ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటే కొనసాగింది అనుకోండి. లైక్ గుజరాత్ లెక్క కంటిన్యూస్గా మన ప్రభుత్వం కొన్ని డికేడ్స్ పాలించినామంటే మనది కూడా #1 స్టేట్ అవుతుంది ఇండియాలో. సో మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.